మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాపించినటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ రాష్ట్రాల్లో 3 దశాబ్దాలు కంప్లీట్ చేసుకుని పేదరిక నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో అనేక విధాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2017లో ప్రతి విఓఏ ఎవరైతే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉన్నారో, అంటే ఏదైతే 55 గ్రూపులకి ఒక విఓఏ ఉంటారో, ఈ గ్రూపుల్ని వాళ్ళ బుక్ కీపింగ్కి లేదా వాళ్ళకి టెక్నాలజీ చేరువ చేసేలాగా గతంలో ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 9 సంవత్సరాలు అయింది. వాళ్ళకి సరైనటువంటి టెక్నాలజీ అంటే డివైస్ అనేది లేకపోవడం వల్ల చాలా కార్యక్రమాలు కానీ చాలా విధి విధానాలు కానీ వాళ్ళకి చేరువ కావట్లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళకు కూడా వివోఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు సుమారు 27,500 మొబైల్స్ని ఈరోజు మహిళలు వివోఎస్కి ఎవరైతే ఉన్నారో, గ్రామస్థాయి వివోఐ సంఘం నడిపిస్తున్నటువంటి వివోఐల అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న విధానాలు కానీ లేదా కొత్తగా తీసుకొచ్చినటువంటి డిజిటలైజేషన్లో కానీ ఈరోజు ఈ వివోఐలు గ్రామ స్థాయిలో ప్రతి మహిళకు కూడా అంటే విషయాన్ని అందజేయడంలో కానీ లేదా బుక్ కీపింగ్లో కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మినిట్స్ ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్ రికార్డ్ చేయడంలో కూడా దాన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అనేక విధానాల్లో ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది. మొబైల్ బుక్ కీపింగ్ అన్ని డిజిటలైజ్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడి ఒక మంచి వ్యవస్థని తయారు చేసే దిశగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నారు. అయితే